దేవి మార్గం యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. శ్రీమాత్రే నమః. వాడిపోయిన పూలను దేవుడికి ఎందుకు సమర్పించకూడదు? 2026 క్వాంటం విశ్లేషణతో పుష్ప విజ్ఞానం గురించి తెలుసుకుందాం. మనం దేవుడికి పూలను అర్పిస్తాం, కానీ అవి కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదని మీకు తెలుసా? 2026 నాటి తాజా క్వాంటం రిజోనెన్స్ పరిశోధనల ప్రకారం తాజా పుష్పాలు అత్యున్నత స్థాయి బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను విడుదల చేసే ఆర్గానిక్ రిజోనేటర్లుగా పనిచేస్తాయి. మన ఋషులు వాడిపోయిన పూలను ఎందుకు నిషేధించారో మీకు తెలుసుకోవాలని ఉందా? దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన సైన్స్ ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. పుష్పాల బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ అంటే ఏమిటో చూద్దాం. ప్రతి వికసించిన పువ్వు ఒక ప్రత్యేకమైన విద్యుదయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుంది. ప్రతి పుష్పంలోనూ జీవశక్తితో కూడిన ప్రాణశక్తి వాహకాలు ఉంటాయి. ఈ సజీవ పుష్పాలు విశ్వంలోని ప్రాణశక్తిని గ్రహించి ప్రసారం చేసే సహజమైన వాహకాలుగా పనిచేస్తాయి. వైదిక సాంకేతికత చాలా గొప్పది. అందులో వైదిక విజ్ఞానంలో తాజా రేకులను కేవలం అలంకారంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక సాంకేతికతగా పరిగణిస్తారు. పువ్వులు వాడిపోవడం, ఎంట్రోపిక్ డికే అంటే ఏమిటి? పువ్వు వాడిపోవడం ప్రారంభమైనప్పుడు దానిలోని వైటాలిటీ అనగా జీవశక్తి క్రమంగా క్షీణిస్తుంది. వాడిపోయిన పూలు తామసిక స్థితికి చేరుకుంటాయి. అంటే అవి చైతన్యాన్ని కోల్పోయి శక్తిని స్తంభింపచేస్తాయి. ఈ పరిస్థితిని తామసిక స్థితి అని అంటారు. పువ్వు విల్ట్ అయినప్పుడు దాని మాలిక్యులర్ ఫ్రీక్వెన్సీ పడిపోతుంది. దీనివల్ల భౌతిక ప్రపంచానికి దైవిక శక్తికి మధ్య ఉండాల్సిన అనుసంధానం తెగిపోతుంది. దీనినే ఫ్రీక్వెన్సీ కొలాప్స్ అనవచ్చు. మన మనస్సులోని సంకల్పం ఒక తరంగంలా ప్రయాణిస్తుంది. దీనిని మాలిక్యులర్ రిజోనెన్స్ మరియు సంకల్ప బలం అంటారు. నీటికి మెమరీ ఉందని రీసెంట్ స్టడీస్ తెలుపుతున్నాయి. దీనిని వాటర్ మెమరీ అంటారు. క్వాంటం బయాలజీ ప్రకారం తాజా పుష్పాలలో ఉండే నీటి కణాలు మన ఆలోచనలను, మంత్రాల వైబ్రేషన్లను నిక్షిప్తం చేసుకునే మెమరీ కలిగి ఉంటాయి. మన అంతర్గత ఫ్రీక్వెన్సీని పువ్వు యొక్క గరిష్ట ఫ్రీక్వెన్సీతో కలిపినప్పుడు ఒక అద్భుతమైన ఫీడ్బ్యాక్ లూప్ ఏర్పడి ఆధ్యాత్మిక స్పష్టతను పెంచుతుంది. ఇది ఒక ఫీడ్బ్యాక్ లూప్. వాడిపోయిన పూలను వాడటం వలన ఆధ్యాత్మిక వాతావరణంలో నాయిస్ ఏర్పడుతుంది. ఇది స్తంభించిన బయోఫీల్డ్స్ వల్ల కలిగే ప్రమాదం. శక్తి లేని సేంద్రియ పదార్థం తక్కువ సాంద్రత కలిగిన తరంగాలను ఆకర్షిస్తుంది. అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ తయారవుతాయి. ఇది ధ్యాన స్థితికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే పూజ గదిలో లేదా ధ్యాన కేంద్రంలో పాత పూలను తొలగించటం అనేది కేవలం శుభ్రత కోసం మాత్రమే కాదు, అది శక్తి క్షేత్రాన్ని కాపాడుకోవడం, అనగా క్లీన్ వర్క్ స్పేస్ తయారు చేసుకోవడం. ఈ పురాతన ప్రోటోకాల్స్ను నేడు ఎలా పాటించాలంటే కలర్ కోడ్ సిగ్నేచర్స్ అంటే ఏమిటో చూద్దాం. పూల రంగులను బట్టి వాటి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ మారుతుంది. మీ సంకల్పాన్ని బట్టి సరైన రంగు పూలను ఎంచుకోండి. మీ ఆధ్యాత్మిక ఫ్రీక్వెన్సీని ఇలా కాపాడుకోండి. పువ్వు పూర్తిగా వికసించే సమయమే దానికి గరిష్ట శక్తి ఉండే సమయం. ఆ సమయంలోనే వాటిని సమర్పించాలి. తాజా పుష్పం ఒక సజీవ బ్యాటరీ లాంటిది. అది మీ ప్రార్థనలను దైవానికి చేరవేసే శక్తివంతమైన మాధ్యమం. అందుకే మన పూర్వీకులు పుష్పం సమర్పించమన్నప్పుడు అది కేవలం పువ్వు కాదు, అది మీ శక్తిని దైవంతో అనుసంధానించే మార్గం. మీరు పూలు సమర్పించేటప్పుడు ఆనందంతో సమర్పించండి. అధిక మొత్తంలో పూలను వినియోగించరాదు. తగినన్ని పూలు మీ మనసు, మీ మంచి సంకల్పంతో ఒక సుహృద్భావ వాతావరణంలో పూజ చేసుకొని తరించండి. ఇదే దేవీ మార్గం.
సనాతన ధర్మం అంటే కేవలం నమ్మకం కాదు, అది నిత్యం వర్ధిల్లే ఒక గొప్ప విజ్ఞానం. మన సంస్కృతిలోని అసలు అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఆధునిక విజ్ఞానంతో సనాతన ధర్మాన్ని మరింత బలోపేతం చేద్దాం. సమస్త హిందువులు ఐక్యముగా మరియు బలవంతులుగా ఉండెదరుగాక. మా ఈ ధర్మ ప్రచారంలో భాగస్వాములు కావడానికి దేవీ మార్గం కుటుంబంలో చేరండి. మా దీవి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.